ఇది పిల్లల కోసం మధురవాణి గారు, మీకు సంతానం కోసం వచ్చారా క్లాస్ కి? ఇది సంతాన ప్రాప్తిరస్తు, శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. సంతానం కోసం వచ్చారా క్లాస్ కి? ఇది ఓన్లీ సంతానం కోసం మాత్రమే. ఉంటానంటే అర్థం ప్రక్రియ, హృదయం ప్రక్రియ అయ్యే వరకు ఉండి వెళ్ళండి. కానీ ఇది సంతానం కోసం మాత్రమే. భాగ్యలక్ష్మి పేరుతో ఉన్న వాళ్ళు వీడియో ఆన్ చేసుకోవాలి. జీకే పేరుతో ఉన్న వాళ్ళు వీడియో ఆన్ చేసుకోవాలి. సైదులు వీడియో ఆన్ చేసుకోవాలి. వాసవి వీడియో ఆన్ చేసుకో. మీది మీరు వెళ్ళిపోవచ్చా మధురవాణి గారు? ఇది సంతానం గురించి. అయితే ఇక్కడ సైదులు గారు వీడియో ఆన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఆ, మనం అందరం బయట మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రపంచంలో మీకు సంతానం కలగడానికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో దానికి సంబంధించి మీకు చెప్తారు, మీ చేత చేయిస్తుంటారు మామూలుగా. అక్కడ ఏం జరుగుతుందనంటే సంతానంకి ఏవైతే అడ్డొస్తున్నాయో అవి తొలగించుకుంటారు, అవి తొలగిపోతాయి అంతే. కానీ వాస్తవానికి అవి మాత్రమే తొలగితే సరిపోతుందా? మనం ఒక ఉత్తమమైన సంతానాన్ని కలగడం, కనడానికి, ఆరోగ్యవంతమైన సంతానాన్ని కలగడానికి, పొందడానికి మనకున్న అనారోగ్యాలన్నీ తొలగిపోవాలి. ఓకే. మనకున్న అనారోగ్యాలన్నీ తొలగిపోయినప్పుడు మనకు సంతానం, ఆరోగ్యకరమైన సంతానం వస్తుంది. తర్వాత మళ్ళీ మనం మనని మనం లోతుగా ప్రేమించుకోగలగాలి, అంగీకరించగలగాలి. చంద్రమౌళి గారు, మీకు సంతానం కావాలా? సంతానం కోసం వచ్చారా? సంతానం క్లాస్ ఇది. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. వెళ్ళిపోండి, మీరు ఓన్లీ సంతానం కోసమే అండి. అయితే బయట మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం జరుగుతుంది? ఇప్పుడు మీకు ఆ, నచ్చిన జాబ్ మీరు చేస్తూ ఉండకపోవచ్చు. మీరు అనుకున్నంత సంపాదన సంపాదిస్తుండకపోవచ్చు. మీకు నచ్చిన వైఫ్ లేదా నచ్చిన హస్బెండ్ వచ్చి ఉండకపోవచ్చు. మీ జీవితంలో అన్ని మీకు నచ్చినట్టుగా జరుగుతూ ఉండకపోవచ్చు. కానీ వాటిని అన్నిటినీ మీరు లోతుగా అంగీకరించాలి. మిమ్మల్ని మీరే అంగీకరించట్లేదు. మిమ్మల్ని మీరే ప్రేమించుకోవట్లేదు. మీ పట్ల మీకే ఒక రకమైన జాలి భావన ఉంది లోపల నుంచి. అది మీకు లోతుగా వెళ్తే గానీ అర్థం కాదు. అలాంటి భావనలు పెట్టుకొని మీరు కనే సంతానం, మీ ద్వారా వచ్చే సంతానం ఎలా ఉంటుంది? వాళ్ళు అలాగే ఉంటారు. మీరు దాన్ని శుద్ధి చేసుకోగలిగితే, మీ లోపల మీరు ధైర్యాన్ని నింపుకోగలిగితే, మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలిగితే, మిమ్మల్ని మీరు అంగీకరించుకోగలిగితే, అప్పుడు మిమ్మల్ని మీరు విశ్వసించగలిగితే, మీ ద్వారా వచ్చే సంతానం వేరేగా ఉంటుంది. ఈ మనసు ఎప్పుడు దుఃఖం వైపు తీసుకెళ్ళి బాధపడేలాగా చేస్తుంది. ఆనందానికి దూరంగా ఉండేలాగా చేస్తుంది. ఒకవేళ మీరు మనసుని కూడా జయించగలిగితే, సంతానాన్ని పొందడానికి ముందే వచ్చేవాళ్ళు సాక్షాత్తు దైవమే అవుతారు. ఓకే. అందుకోసమని ఇప్పటి వరకు ఏ వర్క్షాప్‌లో ఇవ్వని సంకల్పాలు దీనికి కలిపి ఇవ్వడం జరుగుతోంది. వాస్తవానికి ఈ వర్క్షాప్ చేయాలని తెలుసు. ఇలాగే వెళ్ళాలి అనేది గైడెన్స్ మాత్రం ఒక అరగంట, గంట క్రితమే వచ్చింది. ఇలా వెళ్ళాలి అని. ఓకే. లింక్ పెట్టడానికి ముందు. అది ఇక్కడ చేసేది నేను కాదు. నా ద్వారా జరిపించబడుతుంది కాబట్టి, నా ద్వారా ఏది జరిపించబడాలో, ఎలా జరిపించబడాలో అలాగే జరుగుతూ వస్తుంది. మీరు మీ జీవితంలో జరుగుతున్న అన్ని విషయాలు నాకు జరుగుతున్నాయి, నన్నంటున్నారు.
అని దాంట్లోకి వెళ్ళిపోయి మీరు బాధలోకి వెళ్ళిపోతున్నారు. బాధలోకి వెళ్ళిపోయి ఏం జరుగుతుంది? ఆనందానికి దూరం అవుతున్నారు. మనం జీవితంలో ఏదన్నా సాధించాలనంటే మనకి మొదట నమ్మకం ఉండాలి, ధైర్యం ఉండాలి. వీడియో ఆన్ చేసుకోవాలండి చూసారా? నమ్మకం ఉండాలి, ధైర్యం ఉండాలి. నమ్మకం లేని చోట ఏది నిలబడదు. ధైర్యం లేకపోతే మనం ముందుకడుగేయలేం. పసిపిల్లలు ఎంతో నమ్మకంతో, ఎంతో ధైర్యంతో ఉంటారు వాళ్ళు. వాళ్ళ ధైర్యాన్ని, వాళ్ళ నమ్మకాన్ని తల్లిదండ్రులు, సమాజం, స్కూలు ఇవన్నీ మెల్లిమెల్లిగా చంపేస్తూ ఉంటాయి. మనిషికి బతకడానికి ధైర్యమే గావాలి. నమ్మకం గావాలి. ఈ 2 ఉంటే మనిషి దేన్నైనా సాధించగలుగుతాడు. కానీ ఆ రెండిటినే మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా చంపుకుంటూ వస్తుంది ఈ సమాజం. తల్లిదండ్రులు గూడా. తెలిసో తెలియకో ఇదంతా జరుగుతూ ఉంటుంది. అయితే మీ లోపల ఆల్రెడీ చచ్చిపోయావని. ఆ నమ్మకం చచ్చిపోయింది. ఆ ధైర్యం గూడా ఎప్పుడో చనిపోయింది. భయంగా బతుకుతూ ఉన్నారు జీవితంలో. కానీ ఆ భయం సమయం, సందర్భం వచ్చినప్పుడే బయటపడుతది. ఆ భయాన్ని మూలాల నుంచి బయటికి తీసేశారనుకోండి, మామూలుగానే పుట్టే పిల్లలంతా గూడా మీకు చాలా ధైర్యవంతులుగా బయట చూస్తే గనక చాలా శక్తివంతంగా, ఆనందంగా, ధైర్యంగా ఉంటారు. ఇవన్నీ తొలగించుకున్న వాళ్ళ ద్వారా వచ్చే పిల్లలు ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటారు. దైవంతో సమానంగా ఉంటారు. అది మనసుకు సంబంధించిన విషయమైతే మీకు తెలిసిన తెలిసిన అనారోగ్యాలున్నాయి. మీకు తెలవకుండా కూడా మీకు అనారోగ్యాలున్నాయి. అవి రిపోర్ట్‌లలో రావు. కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత, ఒక 6 నెలల తర్వాత, ఒక 5 సంవత్సరాల తర్వాత బయటకొస్తాయి. అలాంటి అనారోగ్యాలు కూడా మీ లోపల ఉండి ఉంటాయి. అవి విత్తనంలా ఉండుంటాయి. అవి వృక్షమయ్యే అవకాశం ఉంటది. ఇప్పుడు మీ ద్వారా పిల్లలు పుడుతున్నప్పుడు ఆ విత్తనం యొక్క ప్రభావం ఆ పిల్లల పైన కూడా ఉంటుంది. ఎక్కడెక్కడ అనారోగ్యాలున్నాయో, ఏమేమి అనారోగ్యాలున్నాయో వాటినన్నిటిని గూడా కంప్లీట్‌గా తోలేసేస్తే బయటికి, అప్పుడు మీ ద్వారా వచ్చేవాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. తర్వాత వీటితో పాటుగా మీరు ఆహారం అనేది తాజా ఆహారం తీసుకోవాలి. ఎంత తాజా ఆహారం తీసుకుంటే అంత మంచిది. కూరగాయలు ఏ రోజు కారోజు తెచ్చుకొని వండుకోండి. ఫ్రిడ్జ్‌ని వీలైనంత వరకు వాడకండి. పండ్లు ఎక్కువగా తీసుకోండి. బయట ఆహారం వీలైనంత వరకు మానేయండి. మీరంతా శాకాహారులుగా ఉంటే చాలా మంచిది. శాకాహారులు కాకపోతే అది మీ ఇష్టం. దానికి ఇక్కడ చేసిందంతా గూడా ఉపయోగపడదు మీకు. ఉపయోగపడొచ్చు, ఉపయోగపడకపోవచ్చు. అయితే సంతానం కావాలి అని వెళ్తున్నారు కానీ, ఇక్కడ మీ మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలయింది? పెళ్లయి ఎన్ని సంవత్సరాలయింది? ఒక్కసారి పిల్లలు పుట్టారనుకోండి, పిల్లలు పుట్టాక మీ జీవితం అంతా వాళ్ళకి అంకితం చేయడమే. వాళ్ళ కోసమే బతకడం అయిపోతది. అంటే మీరు కొడుకును లేదా బిడ్డను కన్నాక మీరు బానిసలు అయిపోతారు. ఇదే సత్యం యాక్చువల్‌గా వాస్తవానికి. మీరు జాబ్ మా ఇదే సత్యం. మీరు జాబ్ మానేయాలన్నా గూడా ఆలోచించాల్సొస్తది. బాస్ ఇబ్బంది పెడుతున్నాడు అక్కడ. ఆఫీస్‌లో ఇబ్బందయితుంది. అరే! వాడి భవిష్యత్తు ఏమవుతుంది అని ఆలోచించాల్సొస్తది. ఇవన్నీ పచ్చి నిజాలు వాస్తవానికి. అయితే కాకపోతే ఇందులో గూడా మళ్ళీ పాజిటివ్ ఏంటంటే పెళ్లి చేసుకున్నాక ఖర్చులు పెరుగుతాయి గాబట్టి, సంపాదన పెంచుకోవాల్సొస్తది గాబట్టి, మీ సంపాదన పెరుగుతది. మరి సంపాదన పెరిగాక మీరు మీరేం చేయాలందరూ సేవింగ్స్ పెంచుకోవాలి. ఆదా చేసుకోవడం పెంచుకోవాలి. కానీ ఖర్చులు పెంచుకుంటూ ఉంటారు. దానివల్ల ఇంకా ఏమవుతుందనంటే మీ మీద భారం పెరుగుతూ ఉంటుంది. పిల్లల్ని మీకు కనుక పెళ్లి ఇదంతా జ్ఞానాన్ని తీసుకోండి, హాజరవ్వండి. తర్వాత ఆహ్, ఆచరించండి. కానీ ఒకటేంటంటే
మీకు పెళ్లి అయ్యి 1 సంవత్సరం, 2 సంవత్సరాలే అయ్యింది అంటే, ఆలోపే ఉన్నారు. మీకు మీ కుటుంబ సభ్యుల నుంచి ఏ విధమైన ఒత్తిడి లేదు అని అనుకుంటే, ఈ 2 మ్యాచ్ అయితే మీరు సంసార జీవితాన్ని ఇంకా ఆస్వాదించాలి. ఆ తర్వాతనే పిల్లల గురించి ఆలోచించాలి. బయట సమాజంలో ప్రశాంతంగా బతకనివ్వట్లేదు. పెళ్ళై సంవత్సరం అయిందో లేదో, ఇంకెప్పుడు అని వెంటబడుతున్నారు. రకరకాలుగా మాట్లాడుతున్నారు. బుద్ధి జ్ఞానం లేదాళ్ళకి. వాళ్ళేమో ఉద్ధరించాలని పిల్లల్ని గాని జీవితం అంతా అంకితం చేసేసారు. ఆళ్ళకి. మన తల్లిదండ్రులంతా గూడా వాళ్ళు బతికారా అసలేమన్నా? జీవించారా? ఆనందంగా ఏమన్నా జీవించారా? మన కోసమే బతికారు. జీవితం అంతా మన కోసమే అంకితం చేశారు. ఆ! ఎంతసేపు వాళ్ళు మన గురించే ఆలోచించడం. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలేంటంటే, మీకిప్పుడు పిల్లలు పుట్టి పెద్దవాళ్ళై, తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళై దూరమైనప్పుడు మళ్ళీ మీరిద్దరే ఉంటారు. మీరు పెళ్లి చేసుకున్నాక మీ ప్రయాణం మొదలైంది. మీరు రైలు బోగి నడుపుతున్నారు. ప్యాసింజర్‌లుగా వాళ్ళొచ్చారు పిల్లలు మీ జీవితంలోకి. అంతే. వాళ్ళు ఒక చోట దిగిపోతారు. మళ్ళీ ప్రయాణం చేయాల్సింది మీరిద్దరే. మీరు రేపు పిల్లలు పుట్టినా సరే, ప్రెగ్నెన్సీ వచ్చినా, పిల్లలు పుట్టినా, పిల్లలు పెద్దవాళ్ళవుతున్నా సరే, మీ ఇద్దరి మధ్యల ఎలాంటి అపార్థాలు ఉండకూడదు. వాళ్ళ కోసం మీరు గొడవలు పడటం కానీ, ఒకరిని ఒకరు ఇబ్బంది పెట్టుకోవడం గానీ ఉండకూడదు. వాళ్ళు మధ్యలో వచ్చారు, మధ్యలో వెళ్ళిపోతారు. చివరి వరకు ప్రయాణం చేయాల్సింది మీరిద్దరే. ఒకరు ముందు, ఒకరు వెనక అయ్యుండొచ్చు. కానీ వాళ్ళు మధ్యలోనే వస్తారు, మధ్యలో వెళ్ళిపోతారు. చివరిగా, అంతిమంగా ఇద్దరు ఒకసారి పోవాలని ఏమీ లేదు. ఒకరి తర్వాత ఒకరు పోవచ్చు. లేదంటే ఇద్దరు ఒకసారి పోవచ్చు. అలాంటి పరిస్థితి వచ్చినా సరే, మీరు ఒక్కరే ఉన్నా సరే, మీరు ఒక్కరే వచ్చారు, ఒక్కరే వెళ్తారు అన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రయాణం అంతా కూడా మీ ఒక్కడితోనే మొదలైంది. మీరు చివరిగా వెళ్ళేది కూడా ఒక్కరే. ఈ మధ్యలోనే ఇదంతా జరుగుతుంది. దీనికోసమని మీరు అటాచ్‌మెంట్‌లు పెంచుకోవద్దు. నాది, నేను అని ఎంత ఎక్కువగా పెంచుకుంటారో అంత మీకు బాధ వస్తది. నా కొడుకు, నా బిడ్డ, నా భార్య అంత జీవించాలి. సంసారం అంతా నడిపించాలి. కానీ నాది నేను అని అనుకోకుండా ఉండగలిగితే మీకు బాధ తక్కువగా ఉంటుంది. దాన్ని సాధించడం కోసమే ఈ బ ఆహ్, సంసారంలో ఉంటూ కూడా ఆనందంగా, ప్రశాంతంగా ఉండటం కోసమే మీరు మనసుని జయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జరుగుతున్న అన్ని విషయాల్ని అంగీకరించడం ఎంతైనా అవసరం ఉంది. అందరూ అనుకుంటూ ఉంటారు. ధ్యానం చేస్తే సరిపోతుంది గదా! అర్థం ప్రక్రియ ఎందుకు చేయట్లేదు? ధ్యానం ఎక్కడికెళ్తుంది? ధ్యానం విశ్వశక్తి నుంచి మీకు ఎనర్జీ వస్తుంది. మరి ఈ యొక్క అర్థం ప్రక్రియ ఎక్కడికెళ్తుంది? దాన్ని దాటుకొని ఇంకా పైకెళ్ళిపోతుంది. విశ్వాన్ని గూడా దాటి పైకెళ్తుంది. ఈ అర్థం ప్రక్రియ ద్వారా జరిగే ప్రాసెస్. హృదయం ప్రక్రియ ద్వారా జరిగే ప్రాసెస్. మూలాన్ని తాకుతుంది. మీరెక్కడి నుంచైతే వచ్చారో అక్కడికెళ్ళిపోతుంది. అందుకే 30 సంవత్సరాల ధ్యాన జీవితంలో ఎప్పుడు లోపల నుంచి ఆనందాన్ని పొందని వ్యక్తి కూడా అర్థం ప్రక్రియ చేశాక లోపల నుంచి తెలియకుండా ఆనందం వచ్చింది. అందుకే అన్ని రకాల సమస్యలు ఈ అర్థం ప్రక్రియ, హృదయం ప్రక్రియ ద్వారా తొందరగా పరిష్కారం అవుతాయి. సాక్షాత్తు ఆది పరాశక్తి నుంచి వచ్చిన జ్ఞానం ఈ అర్థం ప్రక్రియ, హృదయం ప్రక్రియ. ఓకే. ఇప్పుడు మనం అర్థం ప్రక్రియ చేద్దాం. ఇది 4 రోజులు లేదా 5 రోజులే ఉంటుంది క్లాసు. కాబట్టి ప్రతిరోజు రండి. ఇక్కడికొచ్చిన రోజే చేయగలుగుతారు. మామూలుగా అయితే మిగతా సమయాల్లో చేయాలంటే మీకు మొండి పట్టుదలుండాలి. మీరు ఇక్కడ నేను చెప్పే వాటిని మీకు పిల్లలు కలిగే వరకు చెయ్యాలి. పిల్లలు కలిగినాక కూడా బేసిక్ ఉంటది. అర్థం ప్రక్రియ, హృదయం ప్రక్రియ అని. ఆ బేసిక్‌ని జీవితాంతం పట్టుకొనుండాలి. మిగతావి మీరు వదిలేసినా పర్లేదు.
ఎందుకంటే మీ ప్రయాణంలో మీకు ఎన్నో రకాల వ్యక్తులు ఎదురవుతారు, ఎన్నో జరుగుతూ ఉంటాయి. మీ చుట్టూ ఉన్న ప్రపంచం అంతా మిమ్మల్ని ప్రేమించాలి, షరతులు లేకుండా మిమ్మల్ని అంగీకరించాలి అంటే అప్పుడు మీరు ఈ అర్థం ప్రక్రియ, హృదయం ప్రక్రియ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇందులో ఒక సంకల్పం చేస్తాం. నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను అంటే అన్‌కండిషనల్‌గా ప్రేమిస్తున్నాను. అన్‌కండిషనల్‌గా ఎవరిని ప్రేమిస్తారు? అది విశ్వానికే సాధ్యమవుతుంది. అంటే విశ్వంతో అనుసంధానమవుతారు మీరు ఈ సంకల్పాలు చేస్తున్నప్పుడు. ఈ అద్భుతమైన చిన్న సమాచారాన్ని కూడా అర్థం చేసుకోకుండా ధ్యానం ఒక్కటే చేయండి. శ్వాస మీద ధ్యాస, ధ్యానం ఒక్కటే చేయండి అని చెప్తున్నారు. ధ్యానంతో పాటుగా మీరెప్పుడైతే ఇది చేస్తారో అప్పుడు ఇంకా ఇంకా వేగంగా ఎదుగుతారు. వేగంగా సమస్యలు పరిష్కరించుకుంటారు. అద్భుతాల్ని మీ జీవితాల్లో చూస్తారు. ధ్యానం లేకుండా ఈ అర్థం ప్రక్రియ, హృదయం ప్రక్రియ సృష్టి జరగలేదు. ధ్యానమే మూలం. కాబట్టి ధ్యానాన్ని వదిలిపెట్టకుండా ధ్యానంతో పాటుగా ఇవి చేయాలి. వీడియో ఆన్ చేసుకోవాలి శిరీష గారు. ప్రాక్టికల్ క్లాస్ మొదలవుతుంది. లేదంటే టైం వేస్ట్ చేసుకోవద్దు. వేరే మనం పనుంటే చూసుకోండి. అర్థం తీసుకోండి మాస్టర్స్. వీడియోలో ఆన్ చేసుకోగలిగే వాళ్ళు మాత్రమే క్లాస్‌కి రండి. నేను ఆన్ చేసుకోలేనంటే దయచేసి వేరే క్లాస్ చూసుకోండి మాస్టర్. ఇక్కడ వీడియోలు ఆన్ చేసుకొని క్లాస్‌కొచ్చే వాళ్ళే పాటిస్తలేరు జీవితాంతం. వీడియోలు ఆఫ్ చేసుకొని కూర్చునే వాళ్ళు ఇంకేమి చేయరు. నా ద్వారా ఏదైతే వర్క్ జరుగుతుందో ఆ వర్క్‌కి పూర్తి న్యాయం జరగాలని నేను అనుకుంటాను. అందుకోసమని వీడియోలు ఆన్ చేసుకోమని చెప్తాను. శిరీష గారికి ఏమాత్రం అసలేమి ఒక నిమిషం. శిరీష గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే మాస్టర్స్. అర్థం తీసుకోండి మాస్టర్స్. అర్థం ప్రక్రియ చేద్దాం. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. సూటిగా అద్దంలోకి చూసి చేయాలి. నేనెంత దూరం పెట్టుకున్నానో అద్దాన్ని అంతే దూరం పెట్టుకోవాలి. వీలైనంత చిన్న అద్దం తీసుకోవాలి. దయచేసి నన్ను క్షమించు. 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 దయచేసి నన్ను క్షమించు.
దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. చాలా ఎనర్జీ ప్రవాహం జరుగుతుంది, గమనించండి మాస్టర్స్. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. అర్థంలోకి చేయాలి శ్యామల, మీకు కాదు, అర్థం కనిపించాలి, మీరు కనిపించాలి వీడియో. దయచేసి నన్ను క్షమించు. చావలేమి కాదు, మీరు అర్థం కనిపించట్లేదు మీది. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. మొదటి సంకల్పం ఒక్కటే బాధగా చెప్పాలి, మిగతా సంకల్పాలు ఆనందంగా చెప్పాలి. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. వీడియో ఆన్ చేసుకోవాలి రంజిత్ కుమార్ గారు, క్లాస్ లో ఉండాలనుకుంటే. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. క్లాస్ లో అర్థం ప్రతి చేయండి, అర్థం తీసుకొని. ఏదో చూద్దాం, ఏదో జరుగుతుందని వచ్చారా, చూడడానికి ఏదో తెలుసుకుందాం వచ్చారా? తెలుసుకుందాం వస్తే వేరే క్లాస్ పెట్టుకోండి సార్, సీరియస్ అయితేనే క్లాస్ లో హాజరవ్వాలి. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. అర్థం తీసుకొని అర్థం ప్రక్రియ చేయండి.
నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. అర్థమేది శ్యామలాంబిక? అర్థం ప్రతి చేయకుండా ఏం చేస్తున్నావు? నీకు అనంత కోటి కృతజ్ఞత. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. అద్దంలో చూసేవమ్మా శ్యామలాంబిక. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. ఇవమ్మా ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళిపోవచ్చు శ్యామలాంబిక గారు. అద్దంలో చూసేయండి. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. అద్దం నేను ఎంత దగ్గర పెట్టుకున్నానో అంత దగ్గర పెట్టుకోవాలి రంజిత్ గారు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. కళ్ళకి అద్దానికి 1 ఫీట్ కన్నా ఎక్కువ దూరం ఉండకూడదు. 1 ఫీట్ కన్నా ఎక్కువ దూరం ఉండకూడదు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. 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 నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. 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 నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను.
నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. చెయ్యి నొప్పి పెడితే చెయ్యి మార్చుకోవచ్చండి. కుడి చెయ్యి నుంచి ఎడమ చెయ్యి, ఎడమ చెయ్యి నుంచి కుడికి మార్చుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. 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 ఆవలింతలు వస్తాయి, ఏడుపు వస్తుంది, నవ్వు వస్తుంది. ఏం జరిగినా సరే ఆవలింతలు వస్తే పక్కకు వదిలేయండి. చేతులు అడ్డం పెట్టొద్దు. ఏడుపు వచ్చినా నవ్వు వచ్చినా భావోద్వేగాన్ని ఆపొద్దు. నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. దగ్గర పెట్టుకోవాలి రంజిత్ గారు అద్దాన్ని. మనల్ని మనం ప్రేమించుకొని మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోతే అద్దం దూరం వెళ్ళిపోతా ఉంటుంది. చెయ్యి, నన్ను నేను ప్రేమించుకోవడం ఏంటి అని అనిపించినప్పుడు అద్దం ఇంకా దూరం వెళ్తా ఉంటుంది. లోపల నుంచి ప్రేమ లేకపోతే అలా దూరం వెళ్తుంది. చూసుకోండి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ మీరు ఉంటూనే ఉన్నారు. మీ తర్వాతే అందరూ. మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోతే మీరే మీరు చాలా మీరు ఆరోగ్యంగా లేరు అని అర్థం. ఎవరైనా సరే. నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. 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 నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను.
నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా ప్రేమిస్తున్నా. నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా ప్రేమిస్తున్నా. నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా ప్రేమిస్తున్నా. నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. చెప్పండి. చాలా విధాలు. ఆవలింపులు ఎక్కువ వచ్చేస్తున్నాయి, నా చేత కావట్లేదు. చేయాలి మరి. వేసుకున్నారు కదా అంత ఆ, బాధ అంతా లోపల వేసుకున్నారు కదా, అదంతా బయటికి పోవాలి. బయటికి పోవాలంటే చేయాలి. మీరు చెప్పిన వెంటనే నేను కూడా చేస్తున్నాను, కానీ మీరు చెప్పిన వెంటనే ఆవలింపులే వస్తున్నాయి. నేను చేసేకి అసలు రావట్లేదు. లోపల అనుకోవాలి. అప్పుడు ఆ, ఆవలింతలు బాగా వచ్చినప్పుడు లోపల అనుకోవాలి. లోపల అనుకుంటూనే ఉండాలి. ఆవలింతలు జరిగితే ప్రాసెస్ లోపల అనుకోవాలి. అనుకుంటున్నాను. అంతే. ఓకే, చేయండి. అంతే, ఇంకేం లేదు. నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా 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 సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను.
నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. అర్థం ప్రక్రియ అయిపోయింది మాస్టర్స్. ఇప్పుడు మనం హృదయం ప్రక్రియ చేద్దాం. హృదయం ప్రక్రియ అంటే హృదయ చక్రం మీద అంటే ఛాతీ మధ్య భాగంలో ఇక్కడ ఒక చేతిపై ఇంకో చేతి పెట్టుకొని కళ్ళు మూసుకొని చేయాలి. అందరూ కనిపించేలా కూర్చోవాలి. చేతులు కనిపించేలా కూర్చోవాలి. హృదయ చక్రం ఛాతీ మధ్య భాగంలో ఒక చేతిపై ఇంకో చేతి పెట్టుకొని కళ్ళు మూసుకొని సంకల్పం చేయాలి.
నేను చెప్పేదే చెప్తూ ఉండండి. ఇప్పుడు మనం చేసిన 5 సంకల్పాలు ఇక్కడ కూడా వస్తాయి. దీనికి వేరే ప్రాసెస్ జరుగుతుంది. అర్థంతో చేస్తే వేరే ప్రాసెస్ జరుగుతుంది. ఓకే. మీకు ఏ దృశ్యాలు కనపడ్డా, ఏం జరిగినా సరే, మీ లోపల ఏం జరుగుతున్నా సరే దాన్ని గమనించండి. ధైర్యంగా గమనించండి. ఇక్కడ నేను ఫిజికల్‌గా మీకు చెబుతున్నా సరే, అక్కడే యాస్ట్రల్‌గా మీకు పక్కనే ఉంటాను. ఎవరైతే నా ద్వారా చెప్పబడే ప్రక్రియలు చేస్తారో వాళ్ళ దగ్గర నేను యాస్ట్రల్‌గా ఉంటాను. కళ్ళు మూసుకొని చేయండి. నేను కళ్ళు తెరుచుకొనే చేస్తాను. టైం చూసుకొని చేయాలి కాబట్టి. చెప్పాలి కాబట్టి. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. ఛాతీ మధ్య భాగంలో పెట్టుకోవాలి. ఒక చేతిపై ఇంకో చేతి పెట్టుకోవాలి. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. మీరంతా కళ్ళు మూసుకొని చేయాలి మాస్టర్స్. దయచేసి నన్ను క్షమించు. లోపల ఏం జరుగుతున్నా సరే, మీకు ఏ దృశ్యం కనిపిస్తున్నా సరే ధైర్యంగా చేయండి. ఏమీ ఉండదు, అంతా వెళ్ళిపోతాయి. దయచేసి నన్ను క్షమించు. 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 శ్యామలాంబిక గారు మీకు చేయాలనిపిస్తే చేయండి, లేదంటే క్లాస్ నుంచి వెళ్ళిపోండి. సీరియస్ గా చేయాలి. చేస్తే ఊరికే చెరువు తీయకూడదు, ఉపయోగం ఉండదు. దయచేసి నన్ను క్షమించు. దృష్టి క్లాస్ మీద పెట్టండి. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు.
దయచేసి నన్ను క్షమించు. నీకు అనంత కోటి కృతజ్ఞత. నీకు అనంత కోటి కృతజ్ఞత. నీకు అనంత కోటి నీకు అనంత కోటి కృతజ్ఞత. 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 కుక్కల శబ్దం వినిపిస్తుంది కదా, ఇక్కడ ఒక వైబ్రేషన్, ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఆ ఎనర్జీ డిస్టర్బెన్స్ ని కుక్కలు పసిగట్టగలుగుతాయి కాబట్టి కుక్కలు ఏదో జరుగుతుందని భయంతో అరుస్తున్నాయి. అంటే అంత వైబ్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ. కొంతమంది కావాలంతలు కూడా చాలా గాఢంగా వస్తున్నారు. నీకు అనంత కోటి కృతజ్ఞత. 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 నీకు అనంత కోటి కృతజ్ఞత.
నీకు అనంత కోటి కృతజ్ఞతలు. 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 నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా 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 ప్రేమిస్తున్నాను.
నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను.
నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఈ ప్రక్రియలు చేస్తున్న వాళ్ళకి ఆకలి ఎక్కువ, దాహం ఎక్కువ అవుతుంది. కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఎక్కువ ఆహారం తీసుకోండి, ఎక్కువ నీళ్ళు తాగండి. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. 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 నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. చివరి 20 నిమిషాలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. 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 మీకే దృశ్యాలు కనిపిస్తున్నాయి, మీ లోపల ఏ మార్పు జరుగుతుంది గమనిస్తూ చేయండి.
నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. 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 మీరు విశ్వానికి అన్న పదం యాడ్ చేసుకోండి. విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు అని చెప్పండి. నేను మామూలుగా శతకోటి కృతజ్ఞతలు అని చెప్తున్నాను. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. 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 నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు.
నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. చివరి సంకల్పం, చివరి 10 నిమిషాలు. నాకు సంతానం కలగడానికి అడ్డుగా వస్తున్న దివ్యాత్మ స్వరూపులారా, దయచేసి నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని షరతులు లేకుండా అంగీకరిస్తున్నాను. నాకు సంతానం కలగడానికి అడ్డుగా వస్తున్న ఓ దివ్యాత్మ స్వరూపులారా, దయచేసి నన్ను క్షమించండి. మీకు శతకోటి కృతజ్ఞత. నేను మిమ్మల్ని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నాకు సంతానం కలగడానికి అడ్డుగా వస్తున్న ఓ దివ్యాత్మ స్వరూపులారా,
దయచేసి నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని షరతులు లేకుండా అంగీకరిస్తున్నాను. మీకు శతకోటి కృతజ్ఞతలు. నాకు సంతానం కలగడానికి అడ్డుగా వస్తున్న దివ్యాత్మ స్వరూపులారా, దయచేసి నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని షరతులు లేకుండా అంగీకరిస్తున్నాను. మీకు శతకోటి కృతజ్ఞతలు. నాకు సంతానం కలగడానికి అడ్డుగా వస్తున్న ఓ దివ్యాత్మ స్వరూపులారా, దయచేసి నన్ను క్షమించండి. మీకు శతకోటి కృతజ్ఞతలు. నేను మిమ్మల్ని షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నాకు సంతానం కలగడానికి అడ్డుగా వస్తున్న దివ్యాత్మ స్వరూపులారా, దయచేసి నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని షరతులు లేకుండా అంగీకరిస్తున్నాను. మీకు శతకోటి కృతజ్ఞతలు. చివరి 5 నిమిషాలు బయటికి రావద్దండి. చివరి 6 నిమిషాలు. నాకు సంతానం కలగడానికి అడ్డు వస్తున్న ఓ దివ్యాత్మ స్వరూపులారా, దయచేసి నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను. మీకు శతకోటి కృతజ్ఞతలు. నాకు సంతానం కలగడానికి అడ్డు వస్తున్న దివ్యాత్మ స్వరూపులారా, దయచేసి నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను. మీకు శతకోటి కృతజ్ఞతలు. నాకు సంతానం కలగడానికి అడ్డు వస్తున్న ఓ దివ్యాత్మ స్వరూపులారా,
దయచేసి నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను. మీకు శతకోటి కృతజ్ఞతలు. చివరి 3 నిమిషాలు. నాకు సంతానం కలగడానికి అడ్డు వస్తున్న ఓ దివ్యాత్మ స్వరూపులారా, దయచేసి నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని షరతులు లేకుండా పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. మీకు శతకోటి కృతజ్ఞతలు. నాకు సంతానం కలగడానికి అడ్డు వస్తున్న ఓ దివ్యాత్మ స్వరూపులారా, దయచేసి నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను. మీకు శతకోటి కృతజ్ఞతలు. నాకు సంతానం కలగడానికి అడ్డు వస్తున్న ఓ దివ్యాత్మ స్వరూపులారా, దయచేసి నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను మిమ్మల్ని షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను మిమ్మల్ని షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను. మీకు శతకోటి కృతజ్ఞతలు. మెల్లిగా చేతులు వేసి కళ్ళపైన పెట్టుకొని కళ్ళు మూస్తూ తెరుస్తూ చేతులు చూస్తూ ప్రక్రియ నుంచి బయటికి రండి. భాగ్యలక్ష్మి గారు చివరి సంకల్పం సగం అయిపోయాక వెళ్ళారు. చివరి వరకు ఉన్నారు. శ్యామలాంబిక గారు మధ్యలో వెళ్తూ వస్తూ మధ్యలో వెళ్ళారు. చివరి వరకు రంజిత్ గారు, జీకే గారు చేశారు. ఓకే. మీకు ఎలా అనిపించింది? ఏమన్నా తెలుస్తుందా? లేకపోతే ఏదైనా ఇబ్బంది అనిపించడం కానీ ఎక్కడన్నా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి.
అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఎలా ఉంది క్లాస్? ఎలా అనిపించింది? మీకు ఏమైనా అనిపించిందా? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీరు తర్వాత మాట్లాడండి. షావలమ్మి గారు, మిగతా వాళ్ళు మాట్లాడండి. జీకే గారు కానీ, భాగ్యలక్ష్మి గారు కానీ, రంజిత్ గారు కానీ. ఏం అనిపించకపోతే ఏం అనిపించలేదని చెప్పండి. ఏమైనా అనిపిస్తే ఏమైనా అనిపించిందని చెప్పండి. క్లాస్ ఎలా అనిపించిందని చెప్పండి. భాగ్యలక్ష్మి గారు, జీకే గారు, రంజిత్ గారు. నేనేం ఏమంటారు, మిమ్మల్ని ఏమి అనేది ఉండదు. ఇక్కడ నేను గురువుని, మీరు శిష్యులు అన్న భావన నాకు ఎప్పుడూ లేదు. ఓకే, మామూలు వ్యక్తిలాగానే మీరు మాట్లాడొచ్చు నాతోని, ఒక స్నేహితుడిలాగా. ఇబ్బంది ఏమీ లేదు. నేనేమి అనుకోను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రశ్నలు అడగడం అలాంటివి ఏమీ ఉండవు. మీరు నోరు తెరిచి మాట్లాడితేనే మీకు స్పష్టత ఏర్పడుతుంది. జీకే గారు ఇంట్లో కూర్చున్న వాళ్ళ మిస్సెస్కి అయితే ఉదయం ప్రక్రియ మొదలు పెట్టినప్పటి నుంచి ఆవలింతలు వచ్చాయి. చాలా తూలిపోయినట్టుగా అర్థమైంది. జీకే అని పేరుంది, మరి ఆయన పేరేంటో నాకు తెలియదు. ఆయనకైతే ఆ, హృదయం ప్రక్రియలో విశ్వసిస్తున్నాను అని నాకు గుర్తున్నంత వరకు అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఆవలింతలు. అంతకు ముందుకు అంతా ఏం కనెక్ట్ అవ్వలేదు. రంజిత్ గారికి లోపల ప్రాసెస్ జరిగింది, కానీ అంత ఎక్కువగా లోతుగా జరగలేదు. అన్మ్యూట్ అవ్వట్లేదా? గ్రీన్ లో వస్తుంది. ఇప్పుడు అవ్వండి. ఇప్పుడు చూడండి. సార్ ఓకే. ఓకే, చెప్పండి. బాగా అనిపించింది సార్. మధ్య మధ్యలో ఆవలింతలు వస్తున్నాయి. ఉమ్, ఆ, మా మెసేజ్ అయితే ఆ, కొద్దిసేపు ఏడ్చింది కూడా. అవునా? ఏ సంకల్పం అప్పుడు ఏడ్చారమ్మా? అంగీకరించ ఆ, హృదయం అదే ప్రక్రియలు సార్ చేస్తున్నప్పుడు. అంగీకరించ మీరు వీడియోలో వీడియోలో అవును సార్. కనిపించి మాట్లాడండి. మీరు వీడియోలో కనిపించి మాట్లాడండి. ఎందుకంటే ఎవరికైనా ఇప్పుడు రేపటి రోజు వాళ్ళు వాళ్ళని చూసినా కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తెలియాలి కదా. అంటే ఇది దీనివల్ల ఉపయోగం ఉందని తెలియాలి కదా. మాట్లాడే వాళ్ళు కనబడకపోతే వేరే అనుకుంటారు. చెప్పండి. అదే అంగీకరిస్తున్నాను సార్ హృదయం పరిపూర్ణంగా ప్రక్రియ. అంగీకరించ అవును సార్. అప్పుడే బాగా అసలు ఏడుపు వచ్చేసింది సార్. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 7 years అవుతుంది సార్. అది బయట వాళ్ళందరూ తిరుగుతున్నారు, వాళ్ళు రకరకాలుగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అదంతా మీరు తీసుకొని మనసులో పెట్టుకున్నారు. ఓకే, అవును సార్. దానివల్ల మిమ్మల్ని మీరు చెప్ అంగీకరించారు. దానివల్ల అవును మిమ్మల్ని మీరు అంగీకరించట్లేదు. అవును సార్. ఓకే, అదే బాధ బయటికి పోనివ్వండి, బయటికి వెళ్ళిపోనివ్వండి. ఈ సమాజం అంతా ఏంటంటే వాళ్ళ కోసం బతికేలాగా తయారు చేస్తుంది మనల్ని. మనం కూడా ఏం చేస్తాం? మనం కూడా అందరినీ ప్రశంసించాల్సింది పోయి తప్పుపడతా ఉంటాం. ఇప్పుడు ఏంటి? ఆ, మిమ్మల్ని వాస్తవానికి మిమ్మల్ని ప్రశంసించడానికి కూడా ఒక కోణం ఉంటుంది. ఆ కోణం ఏంటో చెప్పాలి. మీరు అదృష్టవంతులు, మేము పిల్లల్ని కానీ వాళ్ళ కోసం గుడ్డు చాకరీ చేసి ఆ ఇబ్బంది పడుతున్నాం, మీకు ఆ అవస్థ లేదు, మీరు జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తున్నారు అని ప్రశంసించవచ్చు. కానీ ఆ కోణాన్ని జనాలు చూసే స్థితిలో లేరు. ఇలాంటి కోణాన్ని మీరు కూడా ఇతరులలో చూడగలగాలి. అన్ని విషయాలలో మంచి బట్టలు వేసుకుంటే ఏం డ్రెస్ బాగుందండి. ప్రశంసించడం అలవాటు చేసుకోవాలి, విమర్శించడం తగ్గించాలి పూర్తిగా వీలైనంత వరకు. ముఖ్యంగా మీ ఇద్దరి మధ్యలో ఒకరికొకరు. మీ భార్యని బయట నుంచి ఎవరన్నా ఏమన్నా అంటే ఈ విషయంలో వాళ్ళని వీలంత వరకు ఖండించడానికి ప్రయత్నం చేయండి. లేదు అని అంటే తన బాధని పంచుకున్నప్పుడు తీసుకోండి. అలాగే భర్త విషయంలో మీరు కూడా ఈ విషయం వచ్చినప్పుడు. ఇంకా ఏమన్నా చెప్పాలండి? మీరు మీరు చేయాల్సింది ఏంటంటే ఇంకొక విషయం, మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు కదా. ఈ విషయంలో వాళ్ళ ఫోన్లు ఎత్తకపోవడం, కాల్స్ కట్ చేయడం, నెంబర్స్ అవసరమైతే బ్లాక్ చేయడం కూడా చేయాలి. మీకు ఆనందాన్ని పంచని వాళ్ళు మీ జీవితంలో మీకు అవసరం లేదు. అంతే. మీరు అవాయిడ్ చేయలేని వాళ్ళైతే దాన్ని మీరు
బ్యాలెన్స్ చేసుకోవాలి. మీరు అవాయిడ్ చేయగలరంటే బ్లాక్ చేసి పడేసేయండి, లేదా ఫోన్ ఎత్తకండి, లేదా డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ చెప్పండి. మీరు ఎప్పుడైతే ఈ అర్థం ప్రక్రియ, హృదయం ప్రక్రియ ప్రతిరోజు చేస్తారో మిమ్మల్ని ఎవ్వరు బాధ పెట్టినా మీరు ఊరుకోరు, తిరిగి సమాధానం చెప్తారు. అంత ధైర్యం వస్తుంది మీకు. ఓకే, ఓకే ఓకే సార్. మీరు నేనే, మీ చుట్టూ ఉన్న ఈ ప్రపంచం ఉంది, మీరు లేకపోతే వాళ్ళు ఎవ్వరు లేరు. మీరు అదును ఇస్తేనే, మీరు అవకాశం ఇస్తేనే వాళ్ళు మిమ్మల్ని బాధ పెడతారు. వాళ్ళు ఎవ్వరికి మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఇవ్వద్దు. ఓకే, ఓకే ఇది ఇంకోసారి చేయండి. మీరు హాయి పెట్టండి నాకు, నేను మీకు పంపిస్తాను. మీరు ఇంకోసారి చేసుకోండి. అందరూ కూడా రోజులో క్లాస్ జరిగినప్పుడే కాకుండా క్లాస్ జరగనప్పుడు కూడా ఇంకోసారి చేసుకోండి. ఈ క్లాసు, ఇప్పుడు జరిగే క్లాస్, ఇంతమందికి జరిగిన అన్ని క్లాసులు వేరు. ఈ క్లాసు ఆ, మీకు దక్కడం అనేది ఒక లక్కీ డ్రా. ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి దక్కడం అనేది లక్కీ డ్రా. యాక్చువల్లీ క్లాసు పెట్టండి సార్ కావాలి అని అడిగింది శ్యామలాంబిక గారు, తర్వాత తర్వాత మళ్ళీ భాగ్యలక్ష్మి గారు. వాళ్ళ గురించని ఈ క్లాసు చేయడం జరిగింది. అంటే మిగతా వాళ్ళందరికీ కూడా అవసరం, బహుశా నాకు కూడా అవసరం ఉండొచ్చు, మేబీ అంతర్లీనంగా. ఆ కారణం చేత ఈ క్లాస్ జరుగుతుంది. ఓకే, ఈ మిగతా 3 రోజులు కూడా రండి, చక్కగా చేయండి, ఏవి పట్టించుకోవద్దు. ఎవరు ఏ మాటలు అన్నా సరే మీ మనస్సును, అంటే ఇప్పుడు ఆ, ఎలా చెప్పాలి మీకు, ఉమ్, ఉమ్, అయితే ఆ, అన్నదానం జరుగుతుంది. అన్నదానం జరుగుతూ ఉంటే అక్కడికి మీరు వెళ్ళారు, చాలా మంది వెళ్తున్నారు, మీరు కూడా వెళ్ళారు. ఓకే, అక్కడికి అన్నం లేని వాళ్ళు వెళ్ళాలి. ఓకే, అన్నం దొరకని వాళ్ళు వెళ్ళాలి. అన్నం దొరికే వాళ్ళు కూడా వెళ్తే అర్థం ఏంటి, వాళ్ళు లేనితనాన్ని వాళ్ళు స్వీకరిస్తున్నట్టు. అలాగే ఎదుటి వాళ్ళు అన్న మాటని మీరు స్వీకరిస్తే మీరు వాళ్ళని బాధ పెట్టడానికి మీరు అవకాశం ఇచ్చినట్టు. మీ వాళ్ళని ఏ మాట అయినా సరే మీ మనసుని తాకనంత వరకు ఏ గాయం చేయదు. నన్నంటారా అనే దానిలోకి మీరు వెళ్ళొద్దు. నేను అనేదాన్ని ఓకే తీసి పక్కన పడేసినప్పుడు మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఎప్పుడైతే ఈ మనసుని సంకల్పం చేస్తారో ఈ నేను అనేది కరిగిపోతా ఉంటుంది. అప్పుడు ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా కూడా మీకు అంత పట్టింపు ఉండదు. ప్రతిదాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఎస్ సార్. మీరు తీసుకునే శ్వాస మీ వల్ల జరుగుతుందా? మీ శరీరంలో అరుగుదల మీ వల్ల జరుగుతుందా? మీ శరీరంలో జరిగే అన్ని ఆటోమేటిక్. ప్రక్రియలు మీ వల్ల జరగట్లేదు. అలాంటప్పుడు నేను చేశాను, నేను చేస్తున్నాను, నాకు జరిగింది అనేవన్నీ భ్రమలు. నిజం ఏంటంటే నా ద్వారా జరిపించబడుతుంది అంతే. నన్ను ఒక శక్తి నడిపిస్తోంది అనేది నిజం. కాబట్టి నన్ను బాధ పెట్టిన ఎవరన్నా ఏమన్నా అంటే అది నన్ను అనట్లేదు అన్న భావనలోకి వెళ్ళగలగాలి. మనస్సుని జయించడం అనేది బాగా చేస్తే మీకు తెలుస్తుంది, మీకు అనుభవంలోకి వస్తుంది. ఓకే, ఓకే, మీరు ఇంకా మాట్లాడేది ఏం లేకపోతే మీరు పెట్టుకోండి. రంజిత్ గారు ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే, మీరు పెట్టు. చెప్పండి రంజిత్ గారు. హాయ్ సార్. Hmm. నేను ఫస్ట్ టైం ఈ క్లాస్ రావడము. ఓకే, మ్మ్, థ్యాంక్ యూ. నాకు వచ్చి బాడీ షివరింగ్ బాగా వచ్చింది, ఇలా 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 ఊగింది బాడీ. ఓకే, ఇంకా వచ్చేసి టెలిపతిను ప్లస్ ఏదో కొంచెం ఏదో భారతి అనే పేరు వినపడింది. ఒక దేవస్థానం కనపడింది, గోపురం. ఓకే, మీ మిస్సెస్ పేరు ఏం పేరు? శ్యామలాంబిక. ఓ, భార్య భర్తలు ఇద్దరు వచ్చారా? అద్భుతం అయితే. ఆమె క్లాస్ పెట్టమని పడుకోని చూడు. శరీరం సహకరించాలి కదండి, ఒక్కొక్కరిది ఒక రకం ఉంటుంది. తర్వాత భారతి అనే వాళ్ళు ఎవరన్నా మీకు తెలుసా? సార్ నాకు లాస్ట్ సంకల్పం చెప్పేటప్పుడు ఆగండి. స్టమక్ పెయిన్ మీరు వచ్చింది. ఆగాలి, మీరు ఆగాలి, ఒక నిమిషం ఆగాలి, మ్యూట్ లో పెట్టుకోండి. భారతి అనే వాళ్ళు మీకు ఎవరన్నా తెలుసా? భారతి అనే వాళ్ళ ఏ
చిత్తూరులో సరే భారతి మేడం అని ఒక మేడం ఉన్నారు. ఓకే. అది సంబంధం ఉన్న విషయమో కాదో తెలియదు. మీరు చేస్తూ ఉంటే ఆ, మీకే అర్థమవుతుంది. ఓకే. భారతి మేడం చిత్తూరు డిస్టిక్ లో ఉమ్. బంగారుపాలెం ఏరియాలో ఉన్నారు సార్. అంటే ఫేస్ టు ఫేస్ దేవస్థానం పరిచయం లేదు. ఆ, ఓకే. దేవస్థానం కనిపించిందా? ఆ ఆ గోపురం దేవస్థానం కనపడింది. ఎవరిది? ఆ, గోపురం ఓన్లీ గోపురం గోపురం కనిపించింది. గాలి గోపురం ఉంటది కదా, ఆ, ఓకే. గోపురం కనపడింది. ఊరు పేరు కూడా వినపడింది. అంటే ఫస్ట్ లో నీకు చెప్పడానికి ట్రై చేసిన న్యూట్ కాలే, అప్పుడు మళ్ళీ మర్చిపోయిన దాన్ని. ఓకే. మళ్ళీ రావాలి, అది నాకు తెలవాలి అని ఒక గట్టిగా సంకల్పం పెట్టుకుంటే వస్తుంది, తెలుస్తుంది. చూద్దాం అదేందో దేని గురించి అదంతే, చేయండి. ఎప్పటికి రావాలో అప్పుడు వస్తుంది, కానీ మనం వెంటనే రావాలంటే రాదు కదా. అంతే అంతే. ఇంకా 3 రోజులు కూడా అటెండ్ అవ్వండి క్లాస్ కి. ఓకే. ఓకే సార్. ఇంకొకటి, ఇంకా కళ్ళు నీళ్ళు జరగదు. వచ్చినాయి కొద్దిగా. కళ్ళు మంటలు అవుతున్నాయి. 3 days నుంచి కళ్ళు ఎక్కువ మంటలు అవుతున్నాయి. ఓకే. మీరు నిద్ర సరిగ్గా లేకపోవడము, మనసు మీదకి తీసుకోవడం కొన్ని విషయాలు, దానివల్ల నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కళ్ళ మంటలు, కళ్ళు ఇబ్బంది పడడం అనేది జరుగుతాం మామూలుగా. ఎవరి కోసం బతకద్దండి, మీకోసం మీరు బతకండి. ఎవ్వరి మాటలు తీసుకోవద్దు, అవసరం లేదు. తీసుకుపోయి వాళ్ళ మాటలన్నీ తొట్టి కుప్పలు ఏమంటారు కదా, ఏదో పదం అలా అక్కడ చెప్పండి పడేసేసేయండి. పైకి. ఆ, ఇవి చెప్పినా నేనైతే ఏది చెప్పినా తీసుకోను. చెప్పినా ఆల్రెడీ ఆ పైన పైన ఉండే ఆమెకి చెప్పండి. మాకు అన్ని ఇట్ట వదిలేస్తాం. చెప్పినా మొన్న ఒకసారి. చెప్పే కాడికి చెప్తాను ఎంత అని ఈ సైడ్ వినకపోతే ఇండం, ఈ సైడ్ వదిలేయడం. అంతే అమ్మాయి. ఓకేనండి, ఆమె మాట్లాడుతుందంట, మాట్లాడండి. సరే, వీటిలో పెట్టుకోండి. చెప్పండి శ్యామలాంబిక. నమస్తే సార్. నమస్తే. నాకు దయచేసి నన్ను క్షమించండి. తర్వాత మీకు అనంత కోటి కృతజ్ఞతలు అని చెప్పినప్పుడు బాగా ఆవలింపులు వచ్చేసినాయి. ఉమ్. మరి నిద్ర రాలేదు. ఆ? నిద్ర రాలేదా? ఆ, నిద్ర సార్ రాలేదు. మీరేంటి సార్? వీడియో ఆఫ్ ఎందుకు ఉందండి అని మరి? ఆ, వాష్రూమ్ పోయేస్తే ఎక్కువ రావాలి. నేను చెప్పింది వినండి సార్. మీరేదో ఆవలింపులు అంటే నిద్రపోతానే ఉంటారు. వీడియో ఆఫ్ ఎందుకు ఉంది మరి? సార్ వాష్రూమ్కి పూర్తిగా వెళ్ళండి ఎంటర్ సార్. చేయలేదు. మీకు పూర్తిగా మెసేజ్ ఎంటర్ చేసినాను చేయలేదు. సార్. చేశారు మళ్ళీ ఎంతసేపటికి? చాలాసేపు అయింది. అప్పుడు వాష్రూమ్లోనే ఉన్నా. ఓకే, సరే. అయ్యో, మరి వచ్చిన తర్వాత సంతానంది చెప్తాండ్రు కదా, అప్పుడు నా చేత అస్సలు గాలి కూర్చునేకి పొట్ట దగ్గర బాగా పట్టేసింది. కాలు చెప్పడానికి కూడా గాలే. అక్కడనే ఉంది బ్లాక్. అందుకనే పడుకొని చేసిన. ఓకే. పడుకున్న తర్వాత పెయిన్ రాలేదు, ప్రశాంతంగా ఉంది. సరే, మీకు ఎలా సౌకర్యంగా ఉంటే అలాగే చేయండి. కానీ మిగతా 3 రోజులు రండి. మీకు 3 రోజులు లేదా 4 రోజులు ఉంటుంది. వస్తా. సరే, ఇంకొకటి ఏంటబ్బా, హృదయం ప్రక్రియ మీదే 2 సంకల్పం చెప్పారు కదా. నన్ను నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను, ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు కూడా బాగా ఆవలింపులు వచ్చేసిన. నా చేత అస్సలు కాలే. ఎప్పుడు అంగీకరించారు మిమ్మల్ని? ఎప్పుడు ప్రేమించారు? ఎప్పుడు అంగీకరించలేదు, ప్రేమించలేదు కాబట్టి కావాలంటారు అప్ప అవంతా. నన్ను నేను అంగీకరించుకుంటా, ప్రేమిస్తా, పక్కన వాళ్ళం కాదు. అయితే ఈ క్లాస్కి అది రావాల్సిన అవసరం లేదు కావాలా మీకు? ఈ క్లాసే ఆ, అవసరం లేదు మీకు. నువ్వు అంగీకరిస్తే, మీరు ప్రేమిస్తే ఈ క్లాస్ నీకు అవసరం లేదు. కావాలంటే నీకు మీరు రావాలి. అట్లా మీరు అట్లా చెప్తే నేను రానింగా. ఎవరి కోసం వస్తున్నారు క్లాస్కి? నా నా కోసమే. కోసం. మరి నా కోసం. రాకండి. నాకే ఇబ్బంది ఉంది, నాకే ఇబ్బంది లేదు. మరి మీరు అట్లా చెప్తున్నారు, నా కోసమే కదా వస్తాంటిది. మరి మీకోసం వస్తే మీకోసమే, రాకపోయినా మీకోసమే, అంతే. మరి మీరు అట్లా అంటారు.
అట్లాంటివి అంగీకరించడం, ప్రేమించడం అప్పుడు ఆవలింత వస్తున్నాయంటే అది ఆ, రెండో స్టేజ్. ఓకే. రెండో ఆ. స్టేజ్ మాత్రమే. ఇంకా 2, ఓకే 3 స్టేజ్‌లు ఉంటాయి. ఫస్ట్ మొత్తం స్టేజ్కి తొలిగి వెళ్ళిపోతాలే. ఆ! అంగీ ఈ అసలు 3 అంగీకరించట్లేదు. క్లాసెస్ 3 క్లాసెస్ అయిపోయేలోపు నేను పరిపూర్ణంగా ఎటువంటి ఏంటివి లేకోకుండా చైతన్య స్థితిలో ఉంటా. ఐ ప్రామిస్ యూ. ఓకే ఓకే. తదాస్తు. సరే. థ్యాంక్ యూ. క్లాస్‌లో నిమిషం గూడా వీడియో ఆఫ్ చేయకుండా కూర్చో చూద్దాం. అప్పుడు కూర్చుంటా. రేపటి నుంచి ఇవాళ ఓకే. ఇది వదిలేసేయి. ఓకే. ఓకే డన్ డన్. ఓకే. సరే. మ్యూట్‌లో పెట్టు. కాదు సార్ ఎవరు మా ఆయనకి ఎవరో భారతి అంట ఎవరు అమ్మాయి? ఈ ఓవర్ యాక్షన్ ఉంటది గదా! ఈ ఆడోళ్ళకున్న డబుల్ యాక్షన్ అనేది మానేసేయాలి. ఒక అయ్యో విషయాన్ని ఓవర్ యాక్షన్ డబుల్ యాక్షన్ కాదు. భారతి అంటే మెడిటేషన్ లో ఏ వాళ్ళకి అర్థం ఏమన్నా తెలిసినోళ్ళ అని. ఏ అర్థంతోని అంటున్నారో అర్థమవుతుంది. ఓకే. ఒక మా ఆయన ఒక విషయాన్ని ఎప్పుడు గాని ఒకలాగే తీసుకోవాలి. మా 2, ఆయన 3 రకాలుగా బంగారం. మా ఆయన ఆలోచించొద్దు. బంగారం నాకు తెలుసు అది. మా ఆయన బంగారం నాకు తెలుసు. ఆయన చెప్పాడు ఎవరు ఏంటనేది. ఆమె ఎలా పరిచయం కూడా చెప్పాడు ఆల్రెడీ. ఎందుకు వినలేదు? విన్నానులేండి సార్. ఎందుకు వినలేదు? విన్నే మనసులో విన్నే ఏదో డౌట్. మనసులో ఏదో సందేహం. ఓకే. నాకా అస్సలు లేదు సార్. నటించడం బాగా అలవాటైపోయిందిలే అందరికి. లోపల ఒకటి ఉంటది. బయట కూడా చెప్తారు అంతే. కామన్. అబ్బా సార్ మీరు మా అలా ఇద్దరికి బతకడం ఫైటింగ్ పెట్టద్దండి. అలా బతకడం లేదు నువ్వని కాదు. చాలా మంది ఈ అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ చేసేవాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా లోపల ఒకలాగా బతుకుతున్నారు. బయట ఒకలాగా బతుకుతున్నారు. అవును నిజమే. అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ చేసే వాళ్ళే బయట లోపల ఒకలాగా ఉండగలుగుతారు. అందులో అంత శక్తి ఉంది. ఓకేనమ్మా. మ్యూట్‌లో పెట్టుకో. నువ్వు మ్యూట్‌లో పెట్టుకుంటే మిగతా వాళ్ళు మాట్లాడతారు. భాగ్యలక్ష్మి గారు మీరేమైనా మాట్లాడాలా? కొంచెం కాళ్ళు పెయిన్ వచ్చినాయి కాళ్ళు కూర్చోడానికి ఆపేయండి. కాలేదు. వెనకాల వీపు అంటే గోడకు ఆనుకొని కూర్చొని చేశారా ఏమన్నా? ఏం లే ఏం రేపటి నుంచి గోడకు ఆనుకొని కూర్చొని చేయండి. గోడకు ఆనుకొని కూర్చొని చేసినప్పుడు కూడా అలాగే వస్తుందనంటే కింద సైడ్ అంతా బ్లాక్ ఉంది అని అర్థం. ఓకే. ఇక్కడ చెప్పింది కాకుండా ఇంకోసారి తప్పనిసరిగా చేయాలి. చేస్తే మీకు క్లియర్ అవుతుంది. ఇక్కడ మీకు చెప్పేది కేవలం మీకు సంతానం ఒక్కదాని కోసమే కాదు. మీ జీవితంలో ప్రతి క్షణం ఆనందంగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి కూడా కలిపి చెప్తున్నాను. అవి అన్నీ మీ దగ్గర ఉంటే మీకొచ్చే సంతానం కూడా అంతే అద్భుతంగా, అంతే ఆనందంగా, అంత ప్రశాంతంగా ఉంటారు. ఓకే. ఇంకా 2 సంకల్పాలు చెప్పించాల్సి ఉండే కానీ మనకి థియరీ వల్ల క్లాస్ కొంచెం పోయింది కాబట్టి సమయం అవి చేయించలేదు. అవి రేపు చేయిస్తాం. రేపటి నుంచి చేయిస్తాం. ఓకే మాస్టర్స్. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని చేయడంలో మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక నిమిషం మీరే ఒక నిమిషం గురుగారు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి తర్వాత నన్ను నడిపిస్తున్న శక్తికి శతకోటి కృతజ్ఞతలు. చెప్పండి. లాస్ట్ లో సంకల్పం చెప్పారు కదా సంతానం కోసము. నాకు అదొకసారి మెసేజ్ చేస్తారా? మీరు నలుగురు నాకు మెసేజ్ పెట్టండి. ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు మెసేజ్ పెట్టండి. వాళ్ళకి నేను టైప్ చేసి పంపిస్తాను. ఓకే. ఓకే మీరెవరు, మీ పేరేంటి, మీరే ఊరు, మీ ముగ్గురు తెలుసు. నాకు తెలియంది జీకే అనే పేరుతోనో వాళ్ళు మాత్రం తెలియదు. మీ ఊరేంటి, మీ పేరేంటి చెప్తే ఓకే నేను సార్. నెంబర్ సేవ్ చేసుకుని పంపిస్తాను. ఓకే. ఓకే సార్. ఓకే మాస్టర్స్. మళ్ళీ కలుద్దాం రేపు. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో